సింగరేణి ఎన్నికల్లో భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీయూసీ యూనియన్ను గెలిపించిన సింగరేణి కార్మికులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 3 రోజుల క్రితం జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ యూనియన్ భారీ విజయం సాధించగా ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్టీయూసీ బ్రాంచ్ నాయకత్వం ఆధ్వర్యంలో పట్టణంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా వీరి విజయోత్సవ ర్యాలీకి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా తాను కృషి చేస్తానని తెలిపారు. ఐఎన్టీసీ కార్మిక సంఘాన్ని గెలిపించిన ప్రతి కార్మిక సోదరునికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలు ఏవైతే చెప్పినామో ఎన్నికల ముందు స్వంతింటి స్థలము, కార్మికులకు మితిలేని 20 లక్షల రూపాయలతో రుణ సౌకర్యం కల్పించి ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే చెప్పినామో ప్రధాన అంశంగా తప్పకుండా ప్రభుత్వము బాధ్యతాయుతంగా కార్మికుల హక్కులను కాపాడుతుంది. అంతేకాకుండా సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏదైతే ఉందో హాస్పిటల్ను అభివృద్ధి చేయడం, ఆ హాస్పిటల్లో తగినటువంటి యంత్రాలను ఉంచడం, డాక్టర్లను ఉంచడం, అదేవిధంగా తగు సౌకర్యాలు కూడా ఎన్నికల ముందు చెప్పిన మాట అమలు చేసే కొరకు తప్పకుండా ఐఎన్టీయూసీ సంఘం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నెరవేర్చడం జరుగుతుంది. మహిళా సోదరిమణులకు క్లారికల్ పోస్టులు బావిలో దిగకుండా ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన ప్రకారంగా అమలు చేయడం జరుగుతుంది. నిరంతరంగా అవినీతి లేకుండా ఐఎన్టీయూసీ సంఘ నాయకులు కార్మికుల పక్షాన మేము ఐఎన్టీయూసీ నాయకులందరం కూడా కలిసి నిజాయితీగా కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం. వీరు గెలిపించిన ప్రతి ఒక్క కార్మిక సోదరునికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.